నమస్కారం. టైం ఇప్పుడు 4:42 PM. నేను శివకుమార్. ఇండియాలోని ప్రఖ్యాతిగాంచిన వాచ్ కంపెనీలలో మా ఫీనిక్స్ వాచ్ కంపెనీ కూడా ఒకటి. మేము ఎన్నో రకాల వాచ్లని మ్యానుఫ్యాక్చర్ చేశాం. నౌ అట్ ఎ వెరీ బేసిక్ లెవెల్, వాట్ ఈస్ అ వాచ్? మనకి టైం ఎంతో చూపించే ఒక డివైస్ అంతే. అండ్ యాజ్ యు ఆల్ నో, టైం ని మనం అదుపు చేయలేము. ఒకవేళ అదే గనక సాధ్యమైతే ప్రాజెక్ట్ 24. ఈ ల్యాబ్ మళ్ళీ ఎప్పట్లో రెడీ చేయి. ఈ బుక్ సహాయంతో వాచ్ని మనమే తయారు చేద్దాం. నేనేమంటున్నానంటే, ప్రతివాడు పెళ్లి కావట్లేదని ఏడిచొస్తుంటే మావాడేమో పెళ్లి పేరెత్తితే చాలు పారిపోతున్నాడు. రే బండి వచ్చేసిందిరా, సరుకు నుంచి తూకవేయండి త్వరగా. అమ్మా మీరు ఇందాకేదో అనబోయారు. చెప్పడానికి ఏముంది? ఎన్ని రోజుల నాలో నేనే మాట్లాడుకుంటూ ఉండాలి చెప్పన్నయ్య. కనీసం సాధించడానికైనా ఇంట్లో కోడలుంటే బాగుంటుంది కదా. నేను 4-5 చోట్ల తెలిసిన వాళ్ళందరికీ ఒక మాట వేసి ఉంచాను. ఓ మంచి కోడలి పిల్ల తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అమ్మా నా మనసులో మాట చెప్తాను వినండి. మణికి ఇప్పుడు మంచి టైం మొదలైంది. వాడికి అన్ని వాటంలో అవే అమరుతాయి, చూస్తూ ఉండండి. నీతో ఎప్పుడు మాట్లాడినా మనసుకు కాస్త ఊరటగా ఉంటుంది. సంతోషం. ఏమో బాబు, మణికి ఓ మంచి అమ్మాయిని వెతికి పెట్టాలి. నీదే బాధ్యత. మీరేమీ దిగులు పడకండి. మీ ఇంటికి మంచి కోడలి పిల్ల వస్తుంది. ధైర్యంగా ఉండండి. వెళ్ళండి. మణి మణి రే మణి, చంద్రం ఏంట్రా ఇది? షాప్ ఓపెన్ చేసి పెట్టి ఎవరు పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు? కాదమ్మా, ఇందాక నుంచి ఇక్కడే ఉన్నా. కస్టమర్ వస్తే కటింగ్ వేస్తున్నా. ఇదిగో 5 నిమిషాలు వచ్చేస్తానని చెప్పి అరగంట అయింది. ఇంకో గంట సేపట్లో వచ్చేస్తారులే. షాప్ లో ఉన్న వస్తువులు ఎవరైనా కొట్టుకుపోని అప్పుడు తెలుస్తుంది మీకు. రే ఆ స్విచ్ షాక్ కొడుతుంది, దాన్ని మార్చమని చెప్పి ఎన్ని రోజులు అయింది. నాకు షాక్ కొట్టి ఏదో ఒకటి అయితే తప్ప మీకు తెలీదురా. నాయర్ నాయర్ రండి. వాల్ క్లాక్ రెడీ అయిపోయింది. చంద్రని ఇమ్మని చెప్పాను కదా. వాల్ క్లాక్ ఇచ్చేశాడు, వైండింగ్ కి ఇవ్వడమే మర్చిపోయాడు. ఇక్కడే ఉండాలి. మనీ సారీ నాయర్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టా. డబ్బులు చంద్రానికి ఇచ్చేశా. థ్యాంక్స్. వాచ్ అదే కదా, ఒక వాచ్ మెకానిక్ కొట్లో ఇంకే ఉంటుంది. ఇన్నేళ్ల బట్టి ఇంత బిల్డప్ ఇచ్చింది మనం ఈ వాచ్ కోసమా? పర్వాలేదే, కొత్తగానే ఉంది. ప్రాజెక్ట్ 24.
24 గంటలు 24 hours డయల్. మణి ఆ, వచ్చావా? వచ్చేసారమ్మా. ఆ స్విచ్ షాక్ కొడుతోంది, మార్చమని చెప్పి ఎన్ని రోజులైంది? మార్చిస్తావా లేదా? షాక్ అది షాక్ కొట్టదమ్మా. సరే చూస్తానులే. మాతాజీ ఆ బాక్స్ రేయ్ మణి, ఏంట్రా శబ్దం? ఏమైంది? ఏం లేదమ్మా, ఏం లేదు. రే మణి, రే ఆహా. ఏంట్రా ఎక్కడికి వెళ్ళావు? 5 నిమిషాలు వస్తానని చెప్పి ఎక్కడ చచ్చావురా? అమ్మ నాకు కోటింగ్ ఇస్తుంది. అది మామూలేలే. ఆ టైర్ కొట్టు ఖాదర్ వచ్చాడు, అతనికి వాచ్ ఇచ్చేసా, దానికి 150. తర్వాత మన టీ కొట్టు నాయర్ వచ్చాడు, అతనికి వాల్ క్లాక్ ఇచ్చేసా. ఆయనకి బైండింగ్ ఇవ్వడం మర్చిపోయి. అయితే మళ్ళీ వస్తాడుగా, దానికి 250. ఇంకో మ్యాటర్, ఇక్కడ ఒక దరిద్రపు కొట్టు పచ్చ కలర్ లేడీస్ వాచ్ ఉండేది కదా, దాన్ని ఒక సూపర్ ఫిగర్ వచ్చింది, దానికి అంట కట్టేశా. దానికి 10% డిస్కౌంట్ ఇచ్చా. 10%? అది ఇప్పుడు అవసరమా? దాని లెక్క 800. అన్నిటికీ కలిపి మొత్తం 1200. ఈ సీన్ మొత్తానికి నా కృషి అంటూ ఒకటి ఉందిగా, దానికి సర్వీస్ ఛార్జ్ 100 తీసుకున్నా. రేయ్, 100 రూపాయలు ఎక్కువ నీకు. రేయ్, అమ్మతో చెప్తా. చెప్పుకో పో. రేయ్. రేయ్ మణి, ఏంట్రా శబ్దం? ఏమైంది? రేయ్, నేను గొంతు తీసుకుని అరుస్తున్నాను, వినపడిందా లేదా? ఏంట్రా శబ్దం? ఏం లేదమ్మా. నేను చెప్పడానికి ఎంతసేపా? అది మామూలేలే. ఆ టైర్ కొట్టు ఖాదర్ వచ్చాడు, అతనికి వాచ్ ఇచ్చేసా, దానికి 150. తర్వాత మన టీ కొట్టు నాయర్ వచ్చాడు, అతని వాల్ క్లాక్ ఇచ్చేసా, దానికి 250. ఇంకో మ్యాటర్, ఇక్కడ ఒక దరిద్రపు కొట్టు పచ్చ కలర్ లేడీస్ వాచ్ ఉండేది కదా, దాన్ని ఒక సూపర్ ఫిగర్ వచ్చింది, దానికి అంట కట్టేశా. దానికి 10% డిస్కౌంట్ ఇచ్చా. దాని లెక్క 800. అన్నిటికీ కలిపి మొత్తం 1200. ఈ సీన్ మొత్తానికి నా కృషి అంటూ ఒకటి ఉందిగా, దాని సర్వీస్ ఛార్జ్ 100. వస్తా. దిక్క చూడుకో, మంచుడు. మాతాజీ, ఏమీ లేదు మాతాజీ.
వస్తుంది. అది మా మూసుకోరా. టైర్ కొట్టు ఖాదర్ వచ్చాడా? వాచ్ ఇచ్చావా? 150 ఇచ్చుంటాడే. క్యాష్ 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 పెట్టరా అక్కడ. టీ కొట్టు నాయర్ వచ్చాడా? వాల్ క్లాక్ ఇచ్చావా? బైండింగ్ కి ఇవ్వలేదు కదా. 250 ఇచ్చుంటాడే. అది కూడా పెట్టు. ఆ షో కేసులో దరిద్రం కొట్టు పచ్చ కలర్ లేడీస్ వాచ్ ఉండేది కదా. సూపర్ ఫిగర్ వచ్చిందా? పళ్ళకి ఇచ్చిందా? 10% డిస్కౌంట్ ఇచ్చావా? నీ ఎవ్వరు నా వాచ్ 800 కమ్ముతావరా? ఆ 800 కూడా తీసుకెళ్ళి. ఈ సీన్ చేసిన కృషి అంటూ నా నుంచి 100 రూపాయలు దొబ్బాలని చూస్తున్నాను. ఎలా చెప్పావు మావా? పోరా పోయి పని చూసుకోపో. జస్ట్ గెట్ అవుట్ అయితే. నువ్వు అక్కడే ఉండి వస్తున్నా. హలో, జారి పడతావు చూసుకో. సారీ సార్, థ్యాంక్ యూ. ముందు చూడలేదు, వెనకే చూసుకుంటూ వచ్చాను. ముందు చూడలేదు, వెనకే చూసుకుంటూ వచ్చాను. చూస్తూ ముందు చూడాలి. మీ వాచ్ లో టైం టైం ఎంత? 10:30. అవును, 5 గంటలకే షార్ప్ గా వచ్చాయి. 5 గంటలకే. ఏంది చట్టమే చల్తా, పొలమే చలక. మణి, రే మణి, నేను కొంచెం బయటికి వెళ్ళి వస్తానురా. కామాక్షి కూతురు సుధం చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. నేను వెళ్ళి అరగంటలో వచ్చేస్తాను. ఈలోగా కొట్టు తెరిచి ఎక్కడికైనా వెళ్తే ఊరుకోను. అర్థమైందా? ఇదెందుకురా? ఒకవేళ వర్షం పడిందంటే? రే, బయట చూస్తే ఎండ మండిపోతోంది. వానలా పడుతుందిరా. వర్షం పడితేనే కాదు, ఎండ ఎక్కువగానే తీసుకెళ్ళచ్చు. సరే, ఇంతకు ముందంతా ఎండలో వెళ్ళాను. అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చిందా? మాతాజీ, లోకల్లో ఎంత కెటాస్ట్రఫీ అపాస్ట్రఫీ విత్ బెడ్ కాఫీ అట్రాసిటీ జరుగుతుందో మీకు తెలియట్లేదు. 10 నెలలు మోసి కన్నా కొడుకుని చెప్తున్నా, తీసుకెళ్ళమ్మా. రే, ఆల్రెడీ నీకు పిల్ల దొరకట్లేదని నేను దిగులుగా ఉంటే నువ్వేంట్రా నోటికొచ్చినట్టు వాగుతున్నావు? నాకున్న కాస్త నమ్మకం కూడా పోతుందిరా. ఎందుకురా నన్ను ఇలా ఏడిపిస్తావు? షాప్ జాగ్రత్తగా చూసుకో. బాయ్. ఆ, ఆ. వచ్చేప్పుడు గొడుగు తీసుకురా, మర్చిపోయి రాకు. సరే, సరే.